యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుడు మానవులమైన మనలను తన స్వరూపమందు ఆయన చేసి ఉన్నాడు. అయితే మొదటి మానవుడైన ఆదాము దేవుని మాటకు అవిధేయుడై దేవుని మాటను మీరి ఆజ్ఞ అతిక్రమం వలన పాపం వచ్చింది. దేవుని ఆజ్ఞను మీరినటువంటి ఆదాము మొదలుకొని మనందరము కూడా పాపులమై ఉండగా, పాపులమైన మనలను పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఈ ఉదయ కాలము అల్పులము అయోగ్యులమైన మనలను ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపు ఎంత ఉన్నతమైనదో, ఆయన పిలుపు ఎంత రమ్యమైనదో, ఆయన పిలుపు ఎంత సంతోషకరమైనదో పాపులమైన మనలను ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈరోజు లోకములో ఉన్న పిలుపులను చూస్తే స్థాయిని బట్టి, స్థితిని బట్టి, అధికారాన్ని బట్టి, ధనాన్ని బట్టి పిలుస్తూ ఉన్నారు. ప్రతి పిలుపులో ఏదో స్వార్థం కనబడుతుంది. కానీ దేవుని పిలుపులో ఏ స్వార్థము లేదు. దేవుడు అభాగ్యులమైన మనలను, ఎన్నికలైన మనలను, పాపులైన మనలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ఆయనకి భేదము లేదు, ఆయనకి వ్యత్యాసము లేదు. ఆయన దృష్టిలో మనందరము సమానమే. మానవులందరిలో ఆయన ఆత్మ ఉన్నది, ఆయన పోలుకున్నది, ఆయన జీవం ఉన్నది. పాడైపోయిన మనలను, నిత్య నాశనానికి వెళ్ళవలసిన మనలను ఆ నిత్య నాశనము నుండి తప్పించడానికి మనందరినీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు మనం లోబడితే, ఆయన పిలుపును మనం గుర్తించగలిగితే, ఆయన పిలుపుకు మనము స్పందించగలిగితే దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన పిలుస్తున్నాడు ఆయన యొద్దకు రమ్మని. ఎందుకు? పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొని, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లనివగును. ఎందుకు పిలుస్తున్నాడైనా? మన వివాదమును తీర్చుకుందాం. దేవునికి మనకి వివాదం ఏంటి అని ఆలోచన చేస్తే, ఏ రోజైతే ఆదాము దేవుని మాటను మీరాడో, అవిధేయుడయ్యాడు, ఆనాటి నుండి మానవునికి దేవునికి మధ్యన పాపము ఎప్పుడైతే ప్రవేశించిందో, ఆ పాపము వలనే మన జీవితంలో దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం, దేవుని మహిమను చూడలేకపోతున్నాం. అందుకే ప్రభు రండి నా యొద్దకు, వివాదం తీర్చుకుందాం. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు. మన వివాదాన్ని తీసివేసి ఆయన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధులుగా, మనలను నిర్దోషులుగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పిలుస్తున్నాడంటే, మన పాపములకు పరిహారము యేసే అయినాడు. మన పాపాలు పోవాలి అనంటే, మనం పరిశుద్ధ పరచబడాలంటే ప్రభు యొద్దకు రావాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆయన మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే, నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను. ఈరోజు మానవుని జీవితంలో ప్రయాస 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 ప్రయాస, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే, ఆయన మనకి నెమ్మదినిచ్చేవాడు, విశ్రాంతినిచ్చేవాడు. ఎన్నో ప్రయాసం, ఎన్నో భారాలు, వాటన్నిటి నుండి దేవుడు మీ జీవితంలో నెమ్మదిని కలగచేస్తాడు. మీ ప్రాణమునకు నెమ్మదినిస్తాడు. కనుక దేవుని యొద్దకు వస్తే పాపాలను క్షమిస్తాడు. ఆయన మనకు విశ్రాంతిని కలగచేస్తాడు. మూడవదిగా ఎందుకు ఆయన మనల్ని పిలుస్తున్నాడంటే, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. ఆయన మనకి బోధించే గొప్ప బోధకుడు. ఆయన నేర్పునట్లుగా మనకి ఇంకెవ్వరు నేర్పలేరు. ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకునే అనుభవంలోనికి మనం రాగలిగితే, యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న 12 మంది శిష్యులు, వాళ్ళు ఎవరు విద్య లేని పామరులని బైబిల్ రాయబడి, కానీ వాళ్ళు బోధ చేస్తుంటే, వారు మాట్లాడుతుంటే హృదయాలు బ్రద్దలైపోయేవి. వారు మాట్లాడుతుంటే అక్కడే
వారు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది బాప్తీసాలు పొందారు. వేల మంది ఒక ప్రసంగంతోనే. ఎక్కడ దాకా పాండిత్యం ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు? ప్రభు దగ్గర. ఈరోజు మనం ప్రభు దగ్గర నేర్చుకోవట్లేదు, కానీ ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. వాళ్ళను చూసి వీళ్ళను చూసి నేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎందుకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు, మన పిలుపేంటి అని ఒక్కసారి ఉదయకాలం గుర్తించగలిగితే, సహోదరి సహోదరుడా, విద్య లేని వారిని పామరుల్ని ఆయన అంత గొప్పగా చేస్తే, ఈరోజు కొద్దో గొప్ప విద్యను మనం చదువుకో మరి ప్రభు యొద్ద నేర్చుకోగలిగితే ఆయన అనేకమైన విషయాలు. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం మానవుని యొక్క విలువలు నేర్పించే గ్రంథం. మనిషి ఎలాగూ బ్రతకాలో, ఎలాగూ జీవించాలో, ఈ సమాజం పట్ల, మానవుల పట్ల మానవుడు ఎలా ఉండాలో ఉన్నతమైన విలువలతో కూడినటువంటి బోధ యేసు ప్రభు వారు చేశారు. ఈరోజు చాలా మంది ఆ బోధ విని కదా బాగుపడ్డది, ఆ బోధ విని కదా వారి జీవితాలు మార్చబడ్డాయి. సహోదరుడా, ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాలం ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నేర్పిస్తాను. ప్రభు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకునే గొప్ప ధన్యత, భాగ్యాన్ని ప్రభు మనందరికీ ఉదయకాలము అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలేకి భావిందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాయి. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఎవరు ఏ ప్రయాసతో ఉన్నారు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మీరే వారందరినీ దర్శించి మీ పిలుపుకు లోబడగలిగినట్లు, మీ స్వరము వినగలిగినట్లు, మీ సన్నిధికి రాగలిగినట్లు అటు విధేయతను మాకందరికీ దయచేయండి. ఈ ఉదయకాలం బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండి జయాన్ని కలగచేయమని, ఆ నేను అపాయమైన కిడైన వాటిలకు మీ కాపుదలనిచ్చి మీ చిత్తము వారి ఎడల నెరవేర్చి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చి మీ ఉన్నతమైన కృపతో నింపుమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.